బిగ్ బ్రేకింగ్ లైవ్ లో మన ఫస్ట్ ఇష్యూ ఆయేషా మీరా కేసు. ఈ హత్య కేసు ఎటు వెళుతోంది? ఈ కేసుని పూర్తి స్థాయిలో కోల్డ్ స్టోరేజ్ కి నెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయా? హత్య కేసుని పునర్విచారణ చేయాలన్న ఏపీ ప్రభుత్వం ఆలోచనపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 10 ఏళ్ల క్రితం జరిగిన ఆ హత్యపై ఇప్పటి విచారణలో నిజాలు ఎప్పటికి తేలుతాయి? ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ ఉన్నతాధికారుల భేటీలో దాదాపు పునర్విచారణకు మొగ్గు చూపారు. కేసుకి సంబంధించిన నిజాలు తేల్చాల్సిన అవసరం ఉందన్నారు. అయితే ఆ నిజాలు ఎప్పటికి తేలుతాయన్నదే ఇప్పుడు ప్రశ్న. రాష్ట్ర ప్రభుత్వం దాదాపు ఆయేషా కేసు పునర్విచారణకే మొగ్గు చూపుతున్నా పోలీసులు ఆచితూచి స్పందిస్తున్నారు. హత్య కేసు పునర్విచారణకు కొన్ని సాంకేతిక ఇబ్బందులున్నాయన్నారు డీజీపీ సాంబశివరావు. ఆయేషా తల్లిదండ్రులు కూడా విచారణ కావాలని కోరారని, సాంకేతిక ఇబ్బందులు అధిగమించాక విచారణ చేపడతామని అన్నారు. ఆయేషా కేసును పునర్విచారించాలని ఆమె తల్లిదండ్రులు ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబుని కోరారు. ఆయేషా కేసుకి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి దీప్తి అందిస్తారు. ఆయేషా మీరా హత్య కేసు మరో మరుపు తీసుకుంది. ఇవాళ ఏపీ సీఎం చంద్రబాబు ఈ కేసుకు సంబంధించి మళ్లీ దర్యాప్తు చేపట్టాలి అంటూ పోలీసు ఉన్నతాధికారుల్ని ఆదేశించారు. అయితే ఎలా ముందుకు వెళ్లాలి అనే అంశానికి సంబంధించి పోలీసు ఉన్నతాధికారులు ఏపీ సీఎంని కలిసి చర్చించారు. హైకోర్టు ఇచ్చిన తీర్పుపై అప్పీల్కి వెళ్తూ ముందుకెళ్లడం కన్నా ఈ కేసులో మళ్లీ విచారణ చేపట్టాలి అంటూ పోలీసుల్ని ఆదేశించారు ఏపీ సీఎం చంద్రబాబు. అయితే ఖచ్చితంగా దోషుల్ని శిక్షించాలి, ఈ రెస్పాన్సిబిలిటీ గవర్నమెంట్ మీద ఉంది అంటూ సూచించారు ఏపీ సీఎం చంద్రబాబు. అలాగే ఏపీ డీజీపీ సాంబశివరావు అండ్ ఇంటెలిజెన్స్ చీఫ్ వెంకటేశ్వరరావు ఏపీ సీఎంని కలిసి ఈ అంశానికి సంబంధించి ఎలా ముందుకు వెళ్తే బాగుంటుంది అన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మరోవైపు ఆయేషా తల్లిదండ్రులు ఇప్పటి వరకు సత్యంబాబుని నిర్దోషి అని మేము ముందు నుంచి చెప్తూనే ఉన్నాము, అసలైన దోషుల్ని కఠినంగా శిక్షించాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు. కాకపోతే ఈ అంశానికి సంబంధించి కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని, వాటిని అధిగమించిన తర్వాత ఖచ్చితంగా విచారణ చేపడతామంటూ ఏపీ డీజీపీ సాంబశివరావు సూచించారు. అలాగే ఇప్పటి వరకు ఆయేషా తల్లిదండ్రులు ఖచ్చితంగా దోషుల్ని శిక్షించాలి అంటూ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్న నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు తిరిగి ఈ కేసు ఓపెన్ చేసి ఖచ్చితంగా మళ్లీ దర్యాప్తు చేపట్టాలి అంటూ సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆయేషా కేసు పునర్విచారణకే మొగ్గు చూపుతున్న పోలీసులు ఆచితూచి స్పందిస్తున్నారు. హత్య కేసు పునర్విచారణకు కొన్ని సాంకేతిక ఇబ్బందులున్నాయంటున్నారు డీజీపీ సాంబశివరావు. ఆయేషా తల్లిదండ్రులు కూడా విచారణ కావాలని కోరుతున్నారని, అయితే సాంకేతిక ఇబ్బందుల్ని అధిగమించాక విచారణ చేపడతామని చెప్తున్నారు. బేసికలీ దేర్ ఆర్ ఆప్షన్స్ ఉన్నాయండి. వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఆప్షన్స్ ఇది రీఇన్వెస్టిగేషన్. చనిపోయిన ఆయేషా గారి తల్లి గారు కూడా మాకు రీఇన్వెస్టిగేషన్ చేయండి, జరిగిన ఇన్వెస్టిగేషన్ మీద వాళ్ళకు కొన్ని అనుమానాలు ఉన్నాయి, రీఇన్వెస్టిగేషన్ చేయమని అంటే ది లీగల్ పాసిబిలిటీస్ సెర్చ్ చేస్తున్నాం. లీగల్ పాసిబిలిటీస్ ఏమున్నాయి రీఇన్వెస్టిగేషన్ ఈ స్టేజ్లో? ఇప్పుడు ఎందుకంటే కేసు ఒకటి అండర్ ఇన్వెస్టిగేషన్లో ఉన్నప్పుడు ఎవరైనా కంప్లైంట్ చేస్తే ఏం చేస్తామంటే వెంటనే వేరే ఐఓకో లేకపోతే వేరే సిఐడికో ఇవ్వడం జరుగుతుంది. కానీ ఇప్పుడు అలా కాదు, కేసు ట్రయల్ అయింది, ట్రయల్ తర్వాత అప్పీల్ కూడా అయింది. కాబట్టి ఈ స్టేజ్లో రీఇన్వెస్టిగేషన్కి పాసిబిలిటీ ఏమిటని ఆలోచిస్తే కొన్ని లీగల్ ప్రొవిజన్స్ దొరికినాయి. అందుకని బహుశా we may go for reinvestigation of the case subjected to legal permissibility. That's very important.